వెల్కమ్ టు ఎంజీటీ. నేను మీ శేఖర్. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలో గల రెడ్డిగూడెం మండలంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బి మోహన్ రావు గారి దగ్గర మనం ఉన్నాం. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? చెప్పండి సార్, మీరు రీసెంట్గా 2024లో ఛార్జ్ తీసుకున్నారు రెడ్డిగూడెం మండలంలో. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత, తీసుకోకముందు, తీసుకున్న తర్వాత మాకు అందిన సమాచారం మేరకు పబ్లిక్ వాయిస్లో మీరు వచ్చిన తర్వాత ఈ గంజాయి కానీ, పేకాట కానీ, ఆ తర్వాత ఇదేమన్నా కోడి పందాలు కానీ ఎక్సెట్రా ఇలాంటి క్రైమ్స్ కానీ కొంచెం తగ్గింది, బాగుంది ఎస్ఐ గారు అని చెప్పేసి కొంత మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఇది నిజంగా జనాలు చెప్పారంటారా, వాస్తవంగా దీనిలో వాస్తవం ఉందంటారా? ఏంటి సార్ దీని పరిస్థితి? కొంత వివరంగా ఇవ్వండి మాకు. మీరే చెప్తున్నారు. నా పేరు మోహన్ రావు. ఓకే. 2009 బ్యాచ్ చేసేయండి. ఓకే సార్. మీరు వెరిఫికేషన్ చేశారన్నారు ప్రజల్లో ఉన్న దాంట్లో. గతంలో నేను పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసే టైంకి వాస్తవానికి ఇది ఒక ప్యాకాట్కి, గంజాకి, లేకపోతే కోడి పందాలకి నిలయంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ 15 డేస్లో నేను చూసిన పరిస్థితి అని చూస్తే చాలా డిఫరెంట్గానే ఉంది. మీరు అన్నట్టు స్టేషన్లో ఏదో మట్టి లేకపోతే ఇసుక తోలుకునే వాళ్ళు కూడా పోలీసు ఆపితే నా పేరు చెప్పు వదిలేస్తారు అని చెప్పేసి నాయకులు అన్నారు. యాక్చువల్గా నాయకులు కూడా చెప్పినా కూడా పోలీసు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెడితే నా పేరు చెప్తే కూడా తీసుకెళ్లారా, ఎవరు ఆ కానిస్టేబుల్ ఎవరు, ఎవరు ఎస్ఐ ఎవరు చూద్దామని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఆ పోలీసుని తిట్టి వెళ్ళారు. ప్లస్ ఈఎస్ఐ కూడా 5,000కి ట్రాప్ అయ్యే బ్యాచ్ అని చెప్పేసి, ఎందుకంటే రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ అనేది ఏసీబీ ట్రాప్లు కూడా ఎక్కువ జరిగింది. ఈఎస్ఐ కూడా ఏసీబీ 5,000 ఏసీబీ వేపిస్తా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మాట్లాడారు. ఆ పరిస్థితులన్నీ చూసి చాలా కుటుంబేషంగా ఇప్పటివరకు ఎవరినో చూశారు కానీ సరైన పోలీసులు చూసుకుంటారు అని మా పోలీసు వ్యవస్థనే చాలా డిపార్ట్మెంట్లో చాలా డిసిప్లిన్ గా పెరిగిన వాళ్ళు. పై అధికారుల ఆదేశాల మేరకు ఈ 9 నెలల 2 సంవత్సరాల ట్రైనింగ్ సెక్షన్లో ప్రాక్టికల్ దాన్ని చూసి నా సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా తరువుగా వచ్చాను. దాని తర్వాత ఎవరైతే బెదిరించారో వాళ్ళ జేసీబీలు, వాళ్ళ ట్రాక్టర్లు, లేకపోతే అవి కూడా చట్టబద్ధంగా ఏదైతే చట్టబద్ధంగా చేసే అక్రమాలన్నింటినీ వరుసగా కేసులు పెట్టుకొని తీసుకురావాలి. వాళ్ళు చివరికి ఆ నాయకులు కొంతమంది లాయర్లు కూడా ఫోన్ చేసి మీరు ఉద్యోగం చేయడానికి పోయారు, వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు అని తిరిగి నాకు వార్నింగ్ లేకపోతే సజెషన్ అర్థం కాని విధంగా నాకు ఫోన్ చేసి కూడా కొంతమంది బెదిరించడం జరిగింది. సరే మీరు చేయాల్సిందే చేయండి సార్, నేనేం చట్టబద్ధంగా చేస్తున్నాను అనే విషయం వాళ్ళకు కూడా చెప్పడం, ఆ పనే చేసుకుంటూ వచ్చాను. దాంతో ఎవరైతే చెప్పారో ఇప్పుడున్న దాంట్లో మీరు వెరిఫై చేసిన దాని ప్రకారం పేకాట, కోడి పందాలు లేకపోతే అక్రమమైన విషయాలన్నీ కూడా ఇటువంటివి జరగకుండా పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా వాస్తవానికి పనిచేసుకుంటా పోతా ఉన్నాం. అదైతే మళ్ళీ కూడా మీరు కూడా వెరిఫై చేయండి. దాన్ని 100% పోలీసు ఎప్పుడు పోలీసులాగా ఉండాలని కోరుకునే వాళ్ళను. పోలీసు వ్యవస్థ ఏదైతే ఎందుకోసం ఏర్పాటు చేయబడిందో దాని యొక్క ఉనికిని కాపాడటంలో నా వంతుగా నేను ఎప్పుడు కూడా శిరసా గురించి పనిచేస్తాను.